హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మొదటిగా ఫాదర్స్ డే సందర్భంగా మీ అందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. బట్ నాకు అనిపించేది ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి ఇలా ఫాదర్స్ డే జరిపేసి వాళ్ళు ఇచ్చిన పాకెట్ మనీతోనే వాళ్ళకి మనం ఏదో గిఫ్ట్ కొనిచ్చి ఏదో ఒకరోజు ఫాదర్కి ఏదో విష్ చేసి వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది అని నేను అనుకోవట్లేదు. వచ్చినా సరే అదేదో చిన్నపాటి హ్యాపీనెస్సే ఉంటుంది. ఒక తల్లి ఇల్లు నడిపించడానికి ఇంట్లో వచ్చే బడ్జెట్ని చూసుకొని మనకి ఫుడ్ వండి పెట్టడం కానీ బట్టలు మనకి నీడ్ ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళిద్దరూ కూడా సాక్రిఫైస్ చేసి కంప్లీట్ చేస్తూ ఉంటారు. అలాగే ఒక తండ్రి పాత్ర మనం చూసుకుంటే ఆయన భుజాల మీదే మన ఫ్యామిలీని నడిపించాల్సిన బాధ్యత ఉంది. ఒక మగాడు ఎప్పుడైతే సొసైటీలో ఫెయిల్ అవుతాడో తన కుటుంబాన్ని నడిపించే దాని పట్ల, అప్పుడు ఆ కుటుంబం ఏదైతే ఉంటుందో అది కనుక సక్రమంగా తల్లి ఇంట్లో నడిపిస్తే, తండ్రి బయట నడిపించకపోతే సొసైటీ హేళన చేస్తుందేమో, ఫ్యామిలీలో తను ఫెయిల్ అవుతాడేమో, పిల్లల దృష్టిలో తనకి వాల్యూ ఉండదేమో, ఒక భార్య దృష్టిలో ఉండదేమో, బయటికి వెళ్ళిన తర్వాత ఎన్నో ఫేస్ చేయాలి. ఫ్రెండ్ సర్కిల్లో తను జాబ్ చేసే దగ్గర కావచ్చు, పని చేసే దగ్గర కావచ్చు, ఏదన్నా కానీ. సో చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటారనమాట. మనం చేయాల్సింది ఏదో ఫాదర్స్ డేకి ఒకరోజు వాళ్ళకు విష్ చేయటం కాదు. నిజంగానే మనం ఫాదర్ కోసం ఏమన్నా చేయాలి అనుకుంటే, వాళ్ళని నిజంగానే మనం సంతోషపెట్టాలి అనుకుంటే, వాళ్ళు ఏదైతే సాక్రిఫైస్ చేసేసి మన కోసం ఏదైతే కొనిస్తున్నారో, బుక్స్ కావచ్చు, మనకు బట్టలు కావచ్చు, కావాల్సిన నీడ్ ఏదైతే వాళ్ళు మనకు కంప్లీట్ చేస్తున్నారో దాన్ని కనుక మనం సద్వినియోగం చేసి మంచిగా చదువుకొని మంచి పౌరులుగా తయారయ్యి కోట్లు ఆస్తులు మనం సంపాదించలేకపోయినా సరే చిన్న చిన్న అవసరాలు మనం తీర్చుకుంటూ సొసైటీలో ఒక మంచి పర్సన్గా ఎప్పుడైతే మనం ఎదుగుతామో, పలానా వాళ్ళ అబ్బాయి, పలానా వాళ్ళ అమ్మాయి, ఇలాని మంచిగా ఎప్పుడైతే సొసైటీ మన గురించి చెప్పుకుంటుందో అది ఆ తండ్రికి గిఫ్ట్ అవుతుంది, గర్వించదగ్గ ఇది అవుతుంది. ఒక లైఫ్ లాంగ్ ఏదో అచీవ్మెంట్ చేసినంత హ్యాపీనెస్ ఆ తండ్రికి కలుగుతుంది, ఆ తల్లికి కలుగుతుంది. సో నేను ఈ ఫాదర్స్ డే సందర్భంగా చెప్పేది ఏంటి అంటే, మీ ఫాదర్స్ మీ నుంచి ఏదైనా సరే ఎక్స్పెక్ట్ చేసి తింటున్నారు అంటే మీకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి వాళ్ళు సాక్రిఫైస్ ఎన్నో చేసి మన కోసం ఎన్నో చేస్తున్నారు. ఈ ఫాదర్స్ డే రోజున అందరం సంకల్పం చేద్దాం, మన తల్లిదండ్రులు ఏదైతే మన కోసం కోరుకుంటున్నారో దాన్ని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం అయితే మనం చేద్దాము. అది ఆయనకి గిఫ్ట్గా ఇద్దాము, అది హ్యాపీనెస్ వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి.